అసలు తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు అలర్ట్. రేషన్ కార్డుదారులందరికీ కూడా కేవైసీ తప్పనిసరి అని కూడా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను పూర్తి చేయని కార్డులకు నూతన సంవత్సరం నుంచి కూడా సన్నబియ్యం కోటా నిలిపివేయనున్నట్లు కూడా కీలక ఆదేశాలైతే జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారుల రద్దీ పెరుగుతోందని చెప్పుకోవచ్చు. రేషన్ కార్డులో నమోదైన కుటుంబ సభ్యులంతా సమీపంలోని రేషన్ దుకాణాలకు వెళ్లి ఈ పాస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు వేసి కేవైసీని అయితే పూర్తి చేయాలి. 5 ఏళ్లలోపు పిల్లలకు ఈ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చింది. 2 సంవత్సరాలుగా కేవైసీ కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికీ పెద్ద సంఖ్యలో కార్డుదారులు అప్డేట్ చేసుకోలేదని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు కూడా గడువు మాత్రమే ఉండడంతో పౌర సరఫరాల శాఖ అప్రమత్తమైంది. గడువులోపు కేవైసీ చేయించుకొని వారికి రేషన్ బియ్యం పంపిణీ ఉండదని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రేషన్ డీలర్లు దుకాణాల వద్ద అందుబాటులో ఉండాలని, షాపుల ముందు సమాచారం తెలియజేసే ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా సూచిస్తూ ఉన్నారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో 1.01 కోట్ల రేషన్ కార్డులు ఉండగా లబ్ధిదారుల సంఖ్య 3.25 కోట్లకు చేరింది.